సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇస్తాను మాట్లాడండి సార్. అవును సార్. మాట్లాడుతున్నారు ఎట్లయింది నాగేశ్వర మొన్న సార్ మొన్న అయింది సార్ డబ్బులు కానీ అదేమా సార్ బయట హాస్పిటల్ ఏదమ్మా ఇక్కడ మమతా హాస్పిటల్ ఉన్నాం సార్. ఓకే హాస్పిటల్ ఉంది సార్ ఇక్కడ. ఉన్నారు అందుకే నేను తెలిస్తే ఫోన్ చేశాను. ఉన్నారు కదా అవును సార్. అదే నేను అన్ని చూడమంటాను, కొంచెం ధైర్యంగా ఉండండి. సరే సహాయం కూడా చేస్తాం, ధైర్యంగా ఉండండి. 40 సంవత్సరాలు సార్ పార్టీకి. పార్టీ కోసం పనిచేశారు. అనుకోకుండా జరిగిన సంఘటన ఇది చాలా బాధేస్తుంది. ధైర్యంగా ఉండడం ఒకసారి జరిగినాక మనం ధైర్యంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. హాస్పిటల్ అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి మిమ్మల్ని మళ్ళా ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలు ఆదుకుంటాం. ధైర్యంగా ఉండండి. సరే మనం కూడా మనం రావాలి సార్. తప్పకుండా సార్ ఓకే సార్ 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 వాళ్ళ అబ్బాయి నవీన్ ఉన్నాడు సార్. ఒకసారి సార్ నమస్తే సార్. నమస్కారం. ఎట్లా అక్కడ హాస్పిటల్ ఉన్నారు? అవును సార్. మేనేజ్మెంట్ చెప్తాను, అన్ని చేయమంటాను సార్. నేను ఏంటి ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్? ఇంకా వారం రోజులు పట్టింది సార్. అంటే 52 కుట్లు తలకు పడ్డాయి సార్. 52 కుట్లు పడ్డాయి. షోల్డర్ ఇరిగిపోయింది సార్. చాలా క్రిటికల్ ఉంది సార్. ధైర్యంగా ఉండండి. అవన్నీ కూడా ఎంత అయితే ఖర్చు పెట్టి నేను చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా సార్. నేను చూసుకుంటాను. అది సార్ మిమ్మల్ని చూడాలని ఉంది సార్. సార్ అదే నాన్నగారు చివరి కోరిక కూడా అదే సార్. మిమ్మల్ని వీడియో కాల్ లో చూద్దాం, కనీసం అవసరం అయితే కలవాలనే కోరికే సార్. 40 సంవత్సరాల నుంచి మన పార్టీ కోసం కష్టపడుతున్నాం సార్. తప్పకుండా ముందు రికవర్ కానివ్వండి, చేద్దాం. తప్పకుండా సరే సార్. సరే సార్. సరే సార్. సరే సార్. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.